వ్యాపార వృద్ధి జరగాలంటే ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా? ఉంటే చెప్పమని కూడా అడుగుతున్న వారు ఉన్నారు. వాళ్ళ కోసం ఏమన్నా చెప్తారు? ధనం మూలం నిజం జగత్తు. ధనం అనే ఇంధనం కోసం ప్రతి వ్యక్తి నిద్రలేచిన వెంటనే పరుగులు తీస్తూనే ఉంటాడు. ధనం అనే ఇంధనం ప్రతి వాహనాన్ని నడిపిస్తుంది. ఉద్యోగంలోనే కాకుండా కొందరు వ్యాపార పరంగా ధనాకర్షణని ఎక్కువ చేసుకోవాలి, జనాకర్షణ ఎక్కువ పొందాలి అని తాపత్రయపడుతుంటారు. వారు మామూలుగా లక్ష్మీ కటాక్షం కలిగించే ఈ ముద్రను చేసుకుంటూ ఆ సూర్య ముద్రతో ఆ సూర్యనారాయణ అనుగ్రహం పొందాలి అనుకుంటూ ఈ విధంగా ఆరాధిస్తూ లాభకరి శుభకరి అనే ముద్రల్ని ఇలా చేస్తూ ఈ అమృత జలాభిషేకంతో నా సహస్రార కమలముపై ఆ పద్మనిలయ కొలువై ఉంది. ఆ శ్రీకరికి అటు ఇటు లాభకరి శుభకరి అనే ఇరు కరి తత్వముతో ఆ లక్ష్మి కొలువైంది. నిత్యము కటాక్షము నాపై ప్రసరిస్తూ కనకదార పంట మా ఇంట కురిపిస్తుంది అని సంకల్పం చేసుకోవటం ఒక పద్ధతి. ఇది మానసిక ఆరాధన, మానసిక పూజ. ఆ తర్వాత చిత్ర రూపంలో ఒక అమ్మవారిని లక్ష్మీదేవి చిత్రాన్ని పెట్టి ఆరాధించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎటువంటి లక్ష్మీదేవిని పెట్టి ఆరాధించాలి? పాదాలు కనిపించకూడదు గురువు గారని కొందరు, ఇంకొందరు పాద పద్మములు కనిపించవచ్చా కనిపించకూడదా అనే మీమాంసలో కూడా సందేహాలతో ఉన్నారు. కాబట్టి అమ్మవారి పాదములు కనిపిస్తే మంచిది, ఆ పాద దర్శనం చేసుకోవడం మంచిదే. పాదములు చిత్రించలేని చిత్రకారులు ఎవరైనా ఆ విధంగా ఒక వదంతి లేవదీసి ఉండవచ్చు అని నా ఉద్దేశం. కాబట్టి అమ్మవారి పాదాలు కనిపించినా కనిపించకుండా ఉన్నా తప్పు లేదు. ఆ అమ్మవారిని కూడా స్వర్ణమూర్తిగా ఈ విధంగా స్వర్ణలక్ష్మిగా మనం ఆరాధించుకోవాలి. ఆ స్వర్ణలక్ష్మిని నేను నాకు అందినంత మేరకు నా పరిశోధనలో ఒక సువర్ణ లక్ష్మిగా తీర్చిదిద్దాను. ముఖ్యంగా స్థిరలక్ష్మిగా అమ్మవారిని ఈ విధంగా ఆ పద్మనిలయగా కొలువై ఉన్నట్టు కూర్చోబెట్టాలి పద్మాసనాన. ఆ స్థిరలక్ష్మి మన ఇంట స్థిరంగా ఉంటుంది, చంచలం లేక అని కోరుకోవాలి. ఆ ముద్రతో ఉన్నవి అభయవరద ముద్రలతో కాకుండా బంగారు నాణెములు పడుతున్నట్టు అందులో చిత్రీకరించడం జరిగింది. ఆ సువర్ణ కమలము ఆ అమ్మ కొలువై ఉండి మనకు సువర్ణ నాణెములతో ఆ కమలం కూడా ప్రకాశిస్తుందని కోరుకుంటూ ఆ స్థిరలక్ష్మియే కాకుండా ఆమెను సింహలక్ష్మిగా మనం ఆరాధించాలి. చాలా మందికి తెలియని విషయం అది. అందుకనే అమ్మవారి నఖములు ఆ సింహ లక్షణములతో చిత్రీకరించడం జరుగుతుంది. ఆ పాద పద్మములు అదే విధంగా ఉంటాయి, ఆమె వేళ్ళు కూడా అలాగే ఉంటాయి. ఆ సింహ లక్షణముతో వేయడం వలన రాజలక్ష్మిగా ఇంట కొలువై ఉంటుంది. అటువంటి లక్ష్మీ తత్వముతో ఆ అమ్మవారిని ఎర్రటి పట్టు చీరతో అటు ఇటు లాభకరి శుభకరి అనే ఆ అమృత జలాభిషేకంతో అమ్మవారిని చిత్రించడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజు శుక్రహోరలో అమ్మవారిని చిత్రిస్తుంటాము. ఈ అక్షయ తృతీయ రోజును లేకుంటే శుక్రవారం రోజును వచ్చి అమ్మవారిని కొన్ని తీసుకెళ్ళి శుక్రహోరే ఉన్న టైంలో ఆ సమయంలో ప్రతిష్ట చేసుకుంటే మంచిది. ఉదయం 6-7 గంటలకు శుక్రవారం రోజు ఉంటుంది. మధ్యాహ్నం 1 నుండి 2 లోపు ప్రతిష్ట చేసుకోవచ్చు. మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే ఉదయమే బ్రహ్మీ ముహూర్తంలో లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఆరోగ్య పరిస్థితి ఉండొచ్చు, బాగలేకపోవచ్చు. అటువంటి వారు కూడా ఈ అమ్మవారిని ఆ శుభముహూర్తాన ఇంట్లో ప్రతిష్ట చేసుకుంటే ఆ ఇంట్లోనే కాకుండా వాణిజ్య ప్రదేశాలు, ఈ వ్యాపార కేంద్రాలలో ఈ అమ్మవారిని ఉత్తర దిశగా పెట్టి ఆరాధించుకుంటే మరింత వ్యాపార ధన ఆకర్షణ జనాకర్షణ ఉంటుంది. ఆ చిత్రం వెనకే ధనాకర్షణ యంత్రం కూడా అందులో అమర్చి ఇవ్వడం జరుగుతుంది. అటువంటి సింహలక్ష్మిని స్థిరలక్ష్మిని మనం ప్రతిష్ఠించుకోవాలి. తప్పకుండా వారికి వ్యాపారం రెట్టింపు అవుతుంది, జనాకర్షణ పెరుగుతుంది, ధనాకర్షణ పెరుగుతుంది, వారి గల్లా పెట్ట అన్నది నిండుతుంది. అంటే ఇంకొంతమంది గురువు గారు వ్యాపారం మేము ఏమి చేసినా కలిసి రావట్లేదు,
ఎంత ప్రయత్నించినా కానీ అంటే లాస్ అవ్వడమే ఉంటుంది, కానీ మాకు దానివల్ల వస్తుంది కొంత ఆదాయం అనేది కూడా ఉండట్లేదు, ఏం చేయాలి అనే సందేహంతో ఉండే వాళ్ళు కూడా లేకపోలేదు. వారికి మీరేం చెప్తారు? వారికి అటువంటిది నరఘోష ఎక్కువ ఉన్నా, పక్కన పోటీదారులు ఉన్న వ్యాపారస్తులు ఉన్న వారు ఏదైనా చిన్న ప్రయోగం చేసిన, వెంట్రుకలు కత్తిరించో గోర్లు కత్తిరించో తీసుకొచ్చి పడవేసిన, ఇలాంటివి కూడా వ్యాపార పోటీల్లో ఉంటాయి. ఆ తుమ్మముళ్ళు తీసుకొచ్చి వేసిన, ఇవన్నీ కొన్ని అవలక్షణాలు కలిగించే దరిద్ర దోషాల్ని కలిగించేవి కూడా ఉంటాయి. కొందరు ఈ చూసుకునే అద్దాన్ని ముక్కలు చేసి దాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడేస్తుంటారు, ఆ వ్యాపారం చేసే స్థలంలో పడేస్తుంటారు. వాళ్ళది మంచిగా జరగకూడదు, వాళ్ళు మంచిగా లేకుండా చెడిపోవాలి, మనమే బాగుండాలనే స్వార్థ చింతనతో ఇలాంటివి చేస్తుంటారు. కొందరైతే తుమ్మ బంక రాసి వెంట్రుకలు గోర్లు అవి కత్తిరించి అందులో పడేసి నల్లటి కాటుకనో తుమ్మ ముళ్ళో ఇటువంటివో తీసుకొచ్చి పడేయటం జరిగింది. అటువంటివి ఎన్నోసార్లు నేను కూడా తీయటం జరిగింది. కానీ అంటే వాటికి నిజంగా అంత నెగిటివ్ పవర్స్ అనేవి అంతగా ఉంటాయి, అంత ఉంటుంది కూడా. ఎందుకంటే ఈ స్కానర్ ద్వారా నేను చెక్ చేసి చూసి మళ్ళీ చిత్రం కూడా, ఇప్పుడు ఈ చిత్రాన్ని మీరు చూశారంటే మీరు ఇలా పట్టుకోండి, దానిలో ఎనర్జీ ఉందా లేదా అన్నది చెక్ చేయడం జరుగుతుంది. 0 నుండి 100% ఉందండి. ఇప్పుడు ఆ మామూలు పేపర్ ఏదైనా పట్టుకోండి, ఆ పెన్ను పట్టుకోండి, ఇంతే స్తంభించిపోయింది. అక్కడికి 20% ఉంది. ఎందుకంటే మీరు ఇందాక వాడారు, ఏదో రాశారు, మీ జీవశక్తి అందులో ప్రవేశించింది కాబట్టి ఈ మాత్రం 20% అయినా పెరిగింది అంతే. కాబట్టి దానిలో ఉండే జీవశక్తి వేరు. ఇటువంటి అష్టధాతు కలముతోనే ఆ తిరుమల కొండపైన ఆ హుండీ కింద ఆ ధనాకర్షణ యంత్రము ఆదిశంకరాచార్యులు పెట్టడం వలన తిరుపతి హుండీ నిత్యము నిండిపోతూనే ఉంది. కాబట్టి ఆ కుబేరుడి కటాక్షం అలాంటిది. ఆ జన సమ్మోహనము, ధన ఆకర్షణ ఇవన్నింటినీ ఆయన జోడించి ఇటువంటి అష్టధాతు కలముతో ఆ రాగి రేకుల పైన లిఖించటం జరిగింది. అందువల్ల మీరు గర్భాలయంలోకి వెళ్ళారనుకోండి, ఒకసారి మొక్కి ఇది నాకు నెరవేర్చవయ్యా వెంటనే రావటం ఉండదు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఆ సమ్మోహన రూపాన్ని గోవిందా 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 అంటూ పరవశంతో వస్తుంది. అటువంటి సమ్మోహన శక్తి ఆ గర్భగుడిలో ఉంటుంది. ఆ సమ్మోహన శక్తి తరంగాలు, అయస్కాంత తరంగాలు మనలో ఉండే చక్రాస్ని కూడా యాక్టివేట్ చేస్తాయి. ధనాకర్షణ అన్నది పెరుగుతుంది. అక్కడికి వెళ్ళొచ్చాను, తిరుమలకి వెళ్ళొచ్చానండి, వ్యాపారం బాగుంది, ఆ 7 కొండల వాడి అనుగ్రహం అంటుంటాను. అంటే అక్కడున్న అయస్కాంత క్షేత్ర తరంగాలు, అక్కడున్న మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది వీరి చక్రాలను సరిచేయడం జరిగింది. అంటే ఇప్పుడు వీటి ద్వారా ఆ విధంగా నెగిటివ్ ఇప్పుడు ఈ చిత్రానికైనా కూడా నేను అదే విధంగా వాళ్ళకి ఇచ్చే ముందు చెక్ చేసి ఇస్తుంటాను. బయట నుండి తీసుకొచ్చిన చిత్రాలు ఇలా పెడుతుంటే దాన్ని రీడ్ చేయొచ్చు మనం. అది మనం ఎటువంటి అవలక్షణాలు లేకుండా ఆ చిత్రాన్ని చిత్రించాలి. ఒక సింహలక్ష్మిగా అమ్మవారు కూర్చుంటుంది. ఆ సింహ నకములతో, గోర్లతో, వేళ్లతో స్థిరంగా కూర్చుంటుంది. స్థిరలక్ష్మి, సింహలక్ష్మి మన ఇంట అష్టలక్ష్మిగా కొలువై ఉంటుంది. సంతాన లక్ష్మిగా, విజయలక్ష్మిగా, వీరలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ఆ గజలక్ష్మిగా మన ఇంట ఉంది అని సంకల్పం చేసుకోగలగాలి. వ్యాపారం అంతా అద్భుతంగా జరుగుతుంది. అంటే వాళ్ళకి ఎవరైనా చేశారా లేదా అనేది కూడా ఈ యంత్రాల ద్వారా మీరు తెలుసుకొని మళ్ళీ వాళ్ళకి రెమెడీస్ ఆ మంత్ర విస్ఫోటనంతోనే శ్రీం అని మొదట శ్రీకారం చుట్టి ఆ తర్వాత యంత్రతత్వంతో చిత్రాన్ని చిత్రించి ఆ తర్వాత వర్ణ సమ్మేళనము రత్నయుక్తంగా అన్ని అలంకరించి 22 క్యారెట్ గోల్డ్ రేక్తో దీన్ని
చిత్రీకరించి జరుగుతుంది. ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అంటే వ్యాపారంలో ఏమన్నా problems వాళ్ళకి అటువంటి వచ్చిన వాళ్ళకి నక్షత్రయుక్తంగా ఏదైనా దోషాలు ఉంటే దానికి తగ్గట్టు పరిష్కారాలను తెలియజేస్తూ ఒక్కొక్క చిత్రాన్ని ఇస్తుంటాం. అంటే అది కూడా ఇంక్లూడ్ అవుతుందా గురూజీ? ఒకవేళ వ్యాపారం నష్టపోయినా లేకపోతే ఇంకా బాగా అవును, జరగాలి, ఇప్పుడు ఉదాహరణకు మార్చుకోవాలన్నా? మేషరాశి అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది, వ్యాపార స్థితి మందంగా ఉంటుంది, ఉమ్, ఆరోగ్య పరిస్థితి మందంగా ఉంటుంది, ఉమ్, ఏదో కోల్పోయినట్టు నీరసంగా ఉంటారు, అంతకు ముందున్నంత ఉత్సాహం వారి ముఖ లక్షణాలు మారిపోతుంటాయి, ఉమ్. నిరుత్సాహంగా అన్ని పోగొట్టుకున్నట్టు ఉంటారు. ఓ, ఇవన్నీ ఆ గ్రహస్థితులు, ఆ ఉమ్. నవగ్రహ అనుగ్రహాలు ఉంటేనే మనము ఉత్తేజంగా ఉత్సాహంగా ఏ పనైనా చేయగలం. చేయగలుగుతాం, పని కూడా సక్సెస్ అవుతుంది. సో వ్యాపారంలో కూడా ఆ. మన జన్మ జాతకంని బట్టి బేస్ చేసుకొని కూడా ఉంటాయి అంటున్నారు. అవి కూడా చూసుకొని ఏ వ్యాపారము అవును. మనకి వాళ్ళకు తగ్గట్టు ఏ చిత్రం ఆ సమయానికి ఉపయోగపడుతుంది. ఉహు, ఉదాహరణకు వాళ్ళు శని దశ జరుగుతుంది, ఉమ్. దానికోసం మారుతి గణపతి అనే చిత్రాన్ని ఇస్తుంటుంది. ఓ అట్లా. శనీశ్వరుడు పట్టింది మారుతిని, ఉమ్, ఆ తర్వాత గణపతిని, ఉహు, అటువంటి చిత్రాన్ని ఇస్తుంటాను. ఉమ్. ఈ విధంగా లక్ష్మీ గణపతిని ఇస్తుంటాను. ఓకే. లక్ష్మీ కటాక్షం కలగాలని ఉమ్, ఇటువంటి అక్షయ పాత్రలు లాంటివి ఇస్తుంది. కాబట్టి అమ్మ అనుగ్రహంతో వారికి అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ ముద్రలతో ఉన్నవి, ఆ సంకేతాలు ఉన్నవి, యంత్రతత్వము, మంత్రతత్వము, చిత్రము, ఈ మూడింటిని సమ్మేళనము చేసి త్రివేణి ఇవ్వడం జరుగుతుంది. సంగమం చేసి ఇవ్వడం జరుగుతుంది. సో గురుగారు చెప్పినట్లుగా అంటే వ్యాపార వృద్ధి జరగాలి అంటే మొదట ఏవైతే రెమెడీస్ చెప్పారో అవి పాటించాలని చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇంకా అంటే వృద్ధి చెందాలన్నా ఏమన్నా నష్టాలు ఏమన్నా జరుగుతున్నా మళ్ళీ ఒకసారి జన్మజాతకం అవన్నీ చూసుకొని దాన్ని బట్టి పరిహారం అనేది చెప్పడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవి ప్రతి ఒక్కటి కూడా వ్యూవర్స్ అందరూ గమనించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శుభం శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.